జనగామ జిల్లా ప్రజల ఆశీర్వాదం, జనగామ పట్టభద్రుల ప్రేమ ఆప్యాయతతోటే మీ అందరూ కూటమి సభ్యులు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఇతర నాయకులు కానీ మీ అందరూ సహకరించి నన్ను ఇవాళ చట్టసభకు పంపించడం జరిగింది. మీ అందరి రుణం తీర్చుకునేటువంటి సమయం దగ్గరికి వచ్చింది. సో ఇవాళ ముఖ్యంగా జనగామ జిల్లాలో కొమరవెల్లి మల్లన్న స్వామి ఆయన కరుణా కటాక్షం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, మనందరిపైన ఉంది. అందుకోసమే స్వామివారి దర్శనార్థం అన్న ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన ఉన్నంత కాలం కేవలం ప్రజలే కాదు, దేవుళ్ళు కూడా పరిశానలో పడిండే. ఓ దిక్కు యాదగిరి నరసన్న పరిశానలోనే ఉండే, అటు భద్రాచలం రాములవారి పరిశానలోనే ఉండే, సేమ్ టైం కొమరెల్లి మల్లన్న కూడా అదే పరిశానలో ఉండే మొన్నటిదాకా. ఇలా విముక్తి జరిగిపోయింది. కానీ కొమరెల్లి మల్లన్నకు సిద్దిపేట జిల్లాలో నచ్చట్లేదు, కొమరెల్లి మల్లన్నకే నచ్చలేదు. కాబట్టి ఇది ప్రతాపన్న మనసులో మాటనా లేకపోతే మల్లన్న మనసులో మాటనా అనేది కాదు, ఇది కొమరవెల్లి మల్లన్న మనసులో మాట. ఎట్టి పరిస్థితిలో ఈ 4 మండలాలను తిరిగి జనగామ జిల్లాలో కలుపుకుంటే ఇక్కడి ప్రజలకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది అనేది నాకు కూడా అనిపిస్తున్నటువంటి అంశం. తప్పకుండా ఈ అంశాన్ని నేను కానీ, అన్న ప్రతాపన్న కానీ, గౌరవ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మేమందరం ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా మళ్ళీ జనగామ జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తాం. కొమరవెల్లి మల్లన్న శాంతించేటట్టు చేస్తాం. ఇవాళ కొమరవెల్లి మల్లన్న దోపిడీ జరిగింది. ఆ తర్వాత ఈ జనగామ జిల్లాలో మరి అది ఎట్లా చెడిపోయిందో, ఇటువంటి పేరు సంపాదించుకున్న ఒక ఎమ్మెల్యేని ఏడదులే, దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఏడా అంటే మొత్తం రేపో ఎల్లుండో గూగుల్లో కొట్టినా వచ్చేటట్టుంది. అది దొంగ ఓట్ల ఎమ్మెల్యే అంటే పల్లా రాజేశ్వర రెడ్డి అని వచ్చేటట్టుంది. పల్లా రాజేశ్వర రెడ్డి ప్రతాపన్న మొదటిసారి ఎదుర్కొన్నట్టు నేను 2 సార్లు ఎదుర్కొన్నాను. ఆయాల దొంగ ఓట్లదే. 2021లో తీన్మార్ మల్లన్న మీద గెలిచింది దొంగ ఓట్లతోనే. ఆయాల నేను హెచ్చరిస్తూనే ఉన్నా, వీళ్ళు మొత్తం ఇదే పని చేస్తూనే జాగ్రత్తనే అంటూనే ఉన్నా. మొత్తం దొంగ ఓట్లు నోట్లు ఏ పనితో గెలిచింది. కానీ నైతికంగా అన్ని రకాలుగా జనగామ జిల్లా ప్రజలు ఇలా ప్రతాపన్న మా ఎమ్మెల్యే అని గర్వంతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రతాపన్ననే మీ అందరికీ అండగా నిలబడతాడు. పల్లా రాజేశ్వర రెడ్డి ఆ యూనివర్సిటీ పెట్టి, భూములు కబ్జా పెట్టి ఎంతోమంది పేదల పొట్టగొట్టిండు. పల్లా రాజేశ్వర రెడ్డిని ఇక్కడ తిరగనిస్తే తపాస్పల్లి గండి మళ్ళట్లే ఇంకా జర పెద్దగా అవుతుంది. ఈ ఉన్న నీళ్ళని ఎత్తుకొని పోతారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది.